మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు స్పష్టమైన హామీ ఇస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో, శాసన మండలిలో, బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్లు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో 40%, 30% జోనల్ వ్యవస్థల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. కానీ ఇవాళ అచ్చంగా తెలంగాణ బిడ్డలకే 95% ఉద్యోగాలు దక్కేలా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు, గోబల్స్ ప్రచారం చేసింది. నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మా హయాంలో ఇచ్చాం. ఇందులో చాలా స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం, ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాం, మొత్తం 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి వివరాలను నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. 95% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్. 1,62,000 ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది. అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని చాలాసేపు నిరసన తెలియజేశాం. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్, డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి పొన్నం ప్రభ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు, అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలు మాట్లాడుతున్నారు. యువత అంతా కూడా ఇప్పటిదాకా
పిల్లలు మోతీలాల్ కానీ, సింధు కానీ, ఝాన్సీ కానీ, గణేష్ కానీ, క్రాంతి కానీ, మల్లేష్ కానీ, శరత్ కానీ చాలామంది మాట్లాడారు ఇప్పటిదాకా. పిల్లలందరూ ఏమంటున్నారు, అన్నా మాకు నోటిఫికేషన్లు కావాలి, ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడం లేదు. గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కి వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కూడా కొండా మురళి ప్రస్తావించారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడిగం శ్రీహరి, బసవరాజు సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు. రైట్, ఇక వరంగల్ ఎమ్మెల్యేలపై తిట్టు కొండా మురళి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తంగా ఇటు వరంగల్ పంచాయతీకి ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇటు కొండా మురళి ఏమో ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు, అటు ఎమ్మెల్యేలు కొండా మురళిపై ఫిర్యాదు చేశారు. సో ఏ విధంగా ఉండబోతుంది వరంగల్ది? వరంగల్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఇప్పటికే వరంగల్లోని ముఖ్య నేతలు అటు డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, వీరితో పాటుగానే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గుండు సుధారాణి కూడా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. వారితో పాటుగానే ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ గాంధీ భవన్ వేదికగా టిపిసిసి అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా ఒకవైపు కొనసాగుతా ఉంది. ఈ సమావేశ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, అంతర్గత విభేదాలు కావచ్చు, పలువురు కొండా దంపతుల పైన ఏ విధంగా వెనకుండి రాజకీయాలు నడుపుతా ఉన్నారు అనేటటువంటి అంశాలకు సంబంధించి సుదీర్ఘమైన లేఖను కూడా టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. కొండా మురళి ఇవాళ వరంగల్ నుంచి భారీ ఎత్తున ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో దాదాపు 100కు పైగా కార్లతో వరంగల్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ కి, అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్ నుంచి కొండా మురళి నేరుగా గాంధీ భవన్ కు కార్ల ర్యాలీతో వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన బల ప్రదర్శన చేస్తూ ఈ యొక్క గాంధీ భవన్ కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ భేటీ ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క భేటీ ఉన్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ యొక్క భేటీ ఉన్న నేపథ్యంలో కూడా కీలకమైన వరంగల్ రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో నేతల పేర్లను కూడా వెల్లడిస్తూ కూడా పూర్తి స్థాయిలో ఆయనకు ఎవరెవరితో ఇబ్బందులు నియోజకవర్గంలో తలెత్తుతా ఉన్నాయి, పార్టీ క్యాడర్ని ఎవరెవరు డిస్టర్బ్ చేస్తున్నారు అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రేవూరు ప్రకాష్ రెడ్డి గూడు పుటాన్ని నడుపుతా ఉన్నాడు నియోజకవర్గంలో, అదేవిధంగా ఉమ్మడి నియోజకవర్గంలో వేలు పెడతా ఉన్నారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరకాల తన సొంత గ్రామం, కొండా మురళి సొంత గ్రామం, అక్కడికి కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏం చేయలేదు, వారి నియోజకవర్గాల్లో ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా కడియం శ్రీహరి కొత్తగా పార్టీలోకి చేరారు. ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానిక క్యాడర్ను 200-300 మందిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ కంటెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసినటువంటి ఇందిరా ఎవరైతే ఉన్నారో ఆ ఇందిరాను వర్గీయులను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కడియం శ్రీహరి చేస్తూ ఉన్నాడు అనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగానే
ఇటు నాయన్ రాజేందర్ రెడ్డి పైన కూడా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో నేతల సంబంధించినటువంటి వివరాలను అన్నిటినీ కూడా ఆ యొక్క జిల్లా రాజకీయాలను తెలిపే ముఖ చిత్రంగా ఒక లేఖను కూడా ఆయన రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నది అటు అన్ని నియోజకవర్గాలతో కూడా నేతలతో ఎవరెవరు ఆయనతో సఖ్యతగా ఉన్నారు. అటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పెద్దగా ఆ నియోజకవర్గంలో ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఆయనకు కొండా మురళికి ఆ నియోజకవర్గంలో కొంత పట్టు ఉంది. అదేవిధంగా తనకు మాస్ కల్ట్ అయినటువంటి అభిమానులు కూడా ఉన్నారు. దాంతో పాటుగానే అటు పూర్తి స్థాయిలో కూడా ఆయనతో కేఆర్ నాగరాజుతో మాకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు అనేది కూడా కొండా మురళి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గండ్రా సత్యనారాయణ భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్రా సత్యనారాయణ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కూడా ఆయన తన మద్దతు అడిగినట్లు, అదేవిధంగా మద్దతు ఇవ్వడం వల్ల ఆయన కూడా కొంత మైలేజ్ వచ్చినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనతో కూడా ఎటువంటి విభేదాలు లేవు, ఆయన కూడా సన్నిహితంగా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి అనేది కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, తెలంగాణ క్యాబినెట్లో కీలకంగా ఉన్నటువంటి మంత్రి, ఆయన పైన కూడా కీలకమైనటువంటి ఆయన అభిప్రాయాలను తెలియజేశారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మామ రామసాయం వెంకటేశ్వర్లను కొంత ఓడించడంలో ఈ కొండాదే పాత్ర ఉంది అని భావనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అందుకే కొంత తన పైన వ్యతిరేకతతో ఉండవచ్చు, అందుకే నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి రాజకీయాలకు అవకాశం ఇస్తున్నారు అనేటటువంటి కోణంలో కూడా ఆయన లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క నాయన్ రాజేందర్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన గురించి కూడా ప్రస్తావించారు. ఆయన నిన్న ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎన్నికల ముందు వచ్చి మా కొండా దంపతుల యొక్క మద్దతు కోరినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గంలో కొంత పోస్టింగ్లు ఇప్పించుకునేటటువంటి క్రమంలో కూడా ఎవరికి వరంగల్ ఈస్ట్లో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారు అనేటటువంటి మా ప్రమేయం లేకుండా ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్ ఇచ్చుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు చేశారు. దాంతోపాటుగానే తనకు సంబంధం లేని మా నియోజకవర్గంలో కూడా పోస్టింగ్లు ఇప్పించుకోవడం ఏంటి అనేటటువంటిది కూడా ఆ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అదేవిధంగా యశస్విని రెడ్డిలు కూడా తమతో సఖ్యతగా ఉన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసినటువంటి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పైన కూడా కీలకంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గతంలో వేం నరేందర్ రెడ్డి పోటీ చేస్తే గనక 2000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొండా సురేఖ పైన ఆయన పోటీ చేశారు, కేవలం 2000 ఓట్లే వచ్చాయి. డీలిమిటేషన్లో ఆయన సీటు గల్లంతు కావడంతోనే అందుకు కారణం కొండా మురళి అని ఆయన భావిస్తూ మనసులో ఏదో పెట్టుకొని కోపంతో ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంది అనేది కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి ఎమ్మెల్యేతో ఎటువంటి విభేదాలు లేవు. అదేవిధంగా కేఆర్ నాగరాజు తనకు సఖ్యతగానే ఉంటారు. దాంతోపాటుగానే గండ్రా సత్యనారాయణ కూడా తనకు సఖ్యతగా ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క నాయన్ రాజేందర్ రెడ్డి పోస్టింగ్ల విషయంగా ఇప్పించుకునేటటువంటి క్రమంలో ఆయన వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొండా సురేఖ నియోజకవర్గంలో కూడా ఆయన వేలు పెడుతున్నారు అనేది కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ అధిష్టానమో కావచ్చు, అదేవిధంగా పార్టీ కూడా తనను ఎటువంటి అభిప్రాయాలను వివరాలను అడగకపోయినప్పటికీ కూడా, ఎటువంటి ఆదేశాలు చేయకపోయినప్పటికీ కూడా తానే స్వయంగా వచ్చి పిసిసి చీఫ్ పైన ఉన్నటువంటి అభిమానంతో తానే స్వయంగా వచ్చి పార్టీకి అధిష్టానానికి జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నేను అదే బాధ్యతతో వచ్చి ఈ వివరాలన్నీ వెల్లడిస్తా ఉన్నాను అనేది కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు గంట నుంచి కొండా మురళి టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ మెంబర్లతో భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుదీర్ఘంగా ఈ యొక్క లేఖను కూడా అందించి వివరాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఏ నియోజకవర్గాల్లో, ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటిగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా మొన్నటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి ఏ విధంగా తాను మద్దతు ఇచ్చాను అనేది కూడా పూర్తి స్థాయిలో ఆయన
వివరాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఏ నియోజకవర్గాల్లో తనకు అభిమానులు ఉన్నారు, అదేవిధంగా గతంలో తాను పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో తనకు ఇప్పటికీ అభిమానులు కావచ్చు, తన వర్గీయులు ఉన్నారు, వారి వల్లనే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. ప్రధానంగా తాను వివిధ పార్టీల నుంచి వచ్చినప్పటికీ కూడా కొంత నిబద్ధతతో పనిచేసేటటువంటి నాయకుడిని, ఏ పార్టీకి కూడా ఇతర పార్టీల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పదవులు నేను అనుభవించలేదు అనేటటువంటి కోణంలో కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే అటు భారతదేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా తాను గెలిచాననేది కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్రను కూడా తెలియపరుస్తూనే తనకు ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ప్రధానంగా నాయన్ రాజేందర్ రెడ్డి, అటు రేవూరు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా అటు కడియం శ్రీహరిల తనకు విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి, ఆయా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో అనేది కూడా తెలియపరచడం జరిగింది. దాంతోపాటుగానే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కావచ్చు, అదేవిధంగా కేఆర్ నాగరాజుతో కావచ్చు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణతో కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలతో తనకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కాకపోతే మిగతా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే తన నియోజకవర్గంలో కొంత పర్యటించడం కావచ్చు, దాంతోపాటుగానే పోస్టింగ్లు ఇప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఆయన లేఖలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శాలిని, రాజు, మరికొన్ని రోజుల్లో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు సొంత పార్టీ నేతలే ఇన్ని గణం కుమ్మలాడుకుంటున్నారు. సో మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే ఇద్దరి వాదనలు విన్నది. ఇప్పుడు కొండా మురళి ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటికి నివేదిక ఇచ్చారు. సో ఇటు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చారు. సో ఏ విధంగా ఉండబోతుంది ఇది? స్థాయిలో కూడా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అదేవిధంగా కీలక నేతలు కూడా అటు పిసిసి చీఫ్తో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేశారు. ఆ అంశాలను అదేవిధంగా కొండా మురళి కూడా సమర్పించినటువంటి నివేదికలు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఇద్దరిని భుజగించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు విభేదాలకు పోతే కనుక పార్టీకి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కొత్తగా ఇన్ఛార్జీలను నియమిస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో అక్కడ కొత్తగా ఎవరినైనా అబ్జర్వర్లను నియమిస్తారా అనేది అయితే చూడాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే అటు పొంగులేటి కావచ్చు, పొంగులేటితో పాటు బసవరాజ్ సారయ్య పైన కూడా ఇందులో ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి సీతక్కతో సైతం ఎటువంటి జోక్యం చేసుకోదు నియోజకవర్గంలో అనేటటువంటిది కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు అమిత్ షా. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోటును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపైతే తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్,
రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ నుండి నేరుగా హెలికాప్టర్, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ కు చేరుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఇప్పటికే హెలిప్యాడ్ ని ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే 1:45 అటు జిల్లాకు చేరుకోనున్నారు. అక్కడ నుండి నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న అనంతరం 2 గంటల సమయంలో జాతీయ పసుపు బోర్డును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా కూడా నియమించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రూరల్ శాసనసభకు సంబంధించిన బిల్డింగ్ ను ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. ఆ భవనంలోనే జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు కేంద్రాన్ని ఆఫీస్ ని రేపు 2 గంటల సమయంలో హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అక్కడే కొంతమంది పసుపు రైతులతో కూడా ముచ్చటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. 2 గంటల నుండి 2:30 వరకు అరగంట సమయం కూడా ఆ పసుపు బోర్డు కార్యాలయంలోనే రైతులతో ముచ్చటిస్తారని సమాచారం మాత్రం ఉంది. అంతేకాకుండా అక్కడ నుండి నేరుగా పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఒక రైతులతో కిసాన్ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20 నుండి 30 వేల రైతులను కూడా జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు జగిత్యాల జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో పసుపు రైతులని భారీగా తరలించేందుకు కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 2:30 గంటలకు సభ ప్రారంభం కానుంది. అలాగే గంట సేపు 3:30 వరకు కూడా ఈ సభ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అనంతరం అక్కడ నుండి ఆ కంటేశ్వర్ చౌరస్తాలో ఉన్న డిఎస్ విగ్రహాన్ని, ఇప్పటికే ధర్మపురి అరవింద్ సంబంధించిన తండ్రి డిఎస్ ఎవరైతే ఉన్నారో ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని కూడా రేపు వర్ధంతి సందర్భంగా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని కూడా అమిత్ షా ప్రారంభించనున్నారు. అక్కడ నుండి నేరుగా మళ్ళీ నిజామాబాద్ కలెక్టరేట్ చేరుకొని అక్కడ నుండి బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారని కూడా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అక్కడ సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు రాష్ట్ర నేతలతో బేగంపేట్ ఎయిర్పోర్ట్ లోనే సమావేశమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షుని ఎన్నికల నోటిఫికేషన్ కూడా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 1న బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, అలాగే అమిత్ షా కూడా ఇటు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కొంత అమిత్ షా టూర్ అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి కూడా ఎవరికి వారు ఆశావాహులు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా రాష్ట్ర నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అమిత్ షా టూరుకు కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పసుపు బోర్డు అనేది కొంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ పార్టీ తీసుకుంది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పసుపు కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తుండడంతో సర్వత్రా బీజేపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులకు కూడా రైతుల్లోకి కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా రైతుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా అమిత్ షా రేపు మధ్యాహ్నం 1 గంటకు జిల్లా చేరుకోనున్నారు. సాయంత్రం 5:30కు మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రానికి చేరుకున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరిగి వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి నివాసం వద్ద తన ఇంటి సరిహద్దుల్ని సిబ్బంది సర్వే చేస్తుంది. సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి నివాసం ఉండగా కేతిరెడ్డి ఇంటి సరిహద్దులు సర్వే అనంతరం కీలక విషయాలు వెల్లడే అవకాశం ఉంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి నివాసం వద్ద తన ఇంటి సరిహద్దుల్ని సిబ్బంది సర్వే చేస్తుంది. సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి నివాసం ఉండగా కేతిరెడ్డి ఇంటి సరిహద్దులు సర్వే అనంతరం కీలక విషయాలు వెల్లడే అవకాశం ఉంది.
రైట్ గా కేతిరెడ్డి నివాసం వద్దనైతే అటు తన ఇంటి సరిహద్దులను అయితే అక్కడ సిబ్బంది సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో అనంతపురం జిల్లాలోని అంటే వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ప్రధాన నాయకులైనటువంటి కొనుగోలు రమేష్ రెడ్డి కావచ్చు, అలాగే మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా ఇళ్ల వద్ద మున్సిపల్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ అప్పట్లో కొలతలు వేసినటువంటి సందర్భంలో గతంలో తీవ్ర చర్చనీయాంశంగాను ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఇరు వర్గాల దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద కొలతలు వేసేటువంటి సమయంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అయితే మొత్తం మీద తీవ్ర ఉత్కంఠ మధ్య అయితే కొలతలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మున్సిపల్ అధికారులు వేస్తున్నటువంటి కొలతలకు ప్రధాన కారణంగా ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పుడు ఇల్లు నిర్మించే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానన్నటువంటి అధికారంలో ఉన్నామన్నటువంటి భావనతో ఆయన నిబంధనలను అతిక్రమించి మున్సిపాలిటీ స్థలంలో నిర్మించారని చెప్పి కలెక్టర్ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కలెక్టర్ ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు ఇవాళ ఆయన ఇంటి నివాసం వద్ద కొలతలు వేస్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కార్యకర్తలు ఏమైనా ఇంటి వద్దకు తరలి వచ్చి ఒక రకమైనటువంటి అంటే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందన్నటువంటి నేపథ్యంలో తాడిపత్రి డిఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అలాగే తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ ముందస్తు చర్యగా అంటే కేతిరెడ్డి ఇంటి నివాసం వద్దకు ఎటువంటి ఎవరు కార్యకర్తలు రాకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే గతంలో దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా తాడిపత్రి ప్రజలంతా కూడా ఈ కేతిరెడ్డి పెద్ద ఎత్తున రకమైనటువంటి గొడవ జరుగుతుందని ఊహించారు. కానీ అయితే అక్కడికి కార్యకర్తలు ఎవరు పెద్దగా రాకపోవడంతో ప్రస్తుతానికైతే కొలతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మున్సిపల్ అధికారులు ఇక్కడ ఆక్రమణలు జరిగాయా లేదా అన్న విషయాలు మున్సిపల్ అధికారులు వెల్లడిస్తే కానీ మనం బయటికి చెప్పలేం. అయితే నిర్మాణ సమయంలో ఆ ఇంటికి అనుమతులు అంటే ప్లానింగ్ తీసుకున్నటువంటి సమయంలో సమర్పించినటువంటి డాక్యుమెంట్లకు కొలతలకు తేడాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం మీడియా ప్రతినిధులు అడిగినటువంటి సందర్భంలో మున్సిపల్ అధికారులు నోరు మెదపనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఈ కొలతలు పూర్తయిన తర్వాత ఒకవేళ అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రేణులు అయితే ఖచ్చితంగా అది నిబంధనలు అతిక్రమించి నిర్మించారు. ఖచ్చితంగా సంబంధిత నిర్మాణాలను అయితే కూలగొడతామని గతంలో పలుమార్లు పాత్రికేయ సమావేశాల్లో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో ఆ ఇంటిని తొలగిస్తారని చెప్పి కూడా చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ప్రస్తుతానికి స్తబ్దుగానే ఉన్నాయి. ఒకవేళ ఈ ఇంటి నిర్మాణం ఒకవేళ అతిక్రమించారని తొలగించాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందో అన్నటువంటి భయాందోళన అయితే తాడిపత్రి పట్టణంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని. శేఖర్ రెడ్డి, మరి మున్సిపల్ అధికారులు తన ఇంటి సరిహద్దులు సర్వే చేయడంపై ఇటు కేతిరెడ్డి ఏమంటున్నారు? వాస్తవంగా ఏంటంటే ఇప్పటి వరకు మనం కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించినటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తాడిపత్రి పట్టణానికి ఒక్కసారిగా అంటే దాని కోర్టు సంబంధించినటువంటి దస్తావేజుల కోసం ఒక్కసారి మాత్రమే తాడిపత్రి పట్టణానికి ఆయన సొంత నివాసానికి వచ్చారు. ఆ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఒక్కసారిగా చేసి వర్గీయులు ఆ ఇంటి వద్దకు ఆయన రానివ్వకపోవని రావడంతో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆయన వచ్చిన కొద్దిసేపటికి ఆయన అక్కడి ఇంటి నుంచి పోలీసులు పంపించేటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇటీవల కాలంలో ఆయనకు కోర్టు తాడిపత్రి రావడానికి అనుమతి ఇచ్చినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే జిల్లాలో ఉన్నటువంటి అంటే ప్రధానమైనటువంటి నాయకులు రాకపోకలు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ అప్పట్లో మీరు తాడిపత్రి వెళ్ళడానికి బందోబస్తు కల్పించలేమని కూడా అప్పట్లో జిల్లా ఎస్పీ స్పష్టం చేయడంతో ఆయన తాడిపత్రికి రాలేకపోయారు. అయితే తర్వాత కాలంలో ఈ పాపిరెడ్డిపల్లి ఘటన కావచ్చు, సత్యసాయి జిల్లాలో పాపిరెడ్డిపల్లి ఘటన ఇతరత్ర శాంతి భద్రతల సమస్యలు తలెత్తడంతో మొత్తం తాడిపత్రికి వస్తే మరోసారి ఇక్కడ కూడా శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి జిల్లా ఎస్పీ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక అభ్యంతరం తెలిపినటువంటి నేపథ్యం గత 3 రోజుల క్రితమే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. నన్ను సొంత గ్రామానికి సొంత నియోజకవర్గానికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి ఉన్నటువంటి ఎస్పీ డిఎస్పీ అలాగే తాడిపత్రి పట్టణ సిఐ కూడా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొలతలు అయితే జరుగుతాయి. ఇప్పటి వరకే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంకా ఈ అంశంపై నోరు మెదపనటువంటి పరిస్థితి. ఆయన నోరు మెదిపితే ఎటువంటి వాతావరణం నెలకొంటుందో అన్నది అయితే కూడా వేచి చూడాల్సినటువంటి అంశమే. శాలిని. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి.